వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం చూస్తున్నది తోట మిర్చి మరియు బజ్జి మిర్చి అండి. రెండు రకాలు తెంపుకుందాం ఈరోజు. చాలా కాస్తున్నాయి, చూడండి ఎంత ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా చూడండి ఎంత బాగున్నాయో. చెట్టు నిండా కాయలతోని సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్టింగ్ చేద్దాం. మస్తు ఉన్నాయి, సూపర్ ఉంటాయి టేస్ట్ మాత్రం. ఇది బజ్జి మిర్చి అండి. ఈరోజు అయితే కిలో అని తెంపుకునుడే, ఎందుకంటే ఈరోజు మిర్చి సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. మొన్న చేశాను, చాలా బాగుందన్నారు అందరూ. మళ్ళీ చేస్తున్నా ఈరోజు సేల్కు మరియు ఇంట్లోకి కూడా. చూడండి ఎంత బాగున్నాయి, ఒకటే చెట్టుకు ఎన్ని ఘనం ఉన్నాయి చూడండి. కాయలు విపరీతమైన కాపు ఉంటుంది, ఏమి మాత్రం పురుగు ఉండదు. ఇది బజ్జి మిర్చి అంటారు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు వీడియో తీసుకుంటే తెంపొస్తుందో లేదో అని చూస్తున్నాను. స్లోగా తెంపుతూ వీడియో తీస్తానండి. చూసారు కదా, చెట్టు నిండా భలే కాయలు కాస్తాయండి. ఇదంతా ఒకటే చెట్టు, ఇవి ఇక్కడి లేడికే ఉంది. అయినా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, సూపర్గా ఉంది కదా. మరి మీరందరూ కూడా ఇలాంటి మిర్చి పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక్క 2-3 చెట్లు ఉంటే చాలండి, మనకు సంవత్సరం మొత్తం సరిపోయాయి మిరపకాయలు. తెంపిన కొద్ది వస్తూనే ఉంటాయి. ఇంకా లోపడుకున్నాయి, ఇప్పుడు నేను లోపడి తెంపుతున్నా. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా టమాటా చెట్టు కూడా ఉంది. ఇది తోట మిర్చి అంటారు. ఒక చెట్టు అది ఉంది, ఒక చెట్టు ఇది ఉంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకున్న ఒక 10 days అయినా మిరపకాయలు ఎట్లున్న మిరపకాయలు అట్లే ఉంటాయండి. కానీ టేస్ట్ మాత్రం కర్రీలో వేసిన మిరపకాయ తినాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది టేస్ట్. చూడండి ఇగో లోపల చూడండి ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులు. నేను ఎండకు కడిగేస్తున్నా, మరి ఇది క్లియర్గా ఉందో లేదో తెలుస్తలేదు. ఇట్లా అనగానే తెగిపోతుంది. మరి మీరందరూ కూడా ఇట్లాంటి మిర్చీలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద కొమ్మది ఇంకొన్నాయి, దానికి తెంపాలి మెల్లిగా. చూసారు కదా, ఈ మిర్చి చూడండి ఎంత బాగుందో చెట్టు. ఎంత మాత్రం పురుగు పేనుబంక అంటారు కదా, ఈ అన్నీ ఏదేదో డౌట్లు అడుగుతుంటారు నన్ను. నా చెట్లకైతే ఏమీ ఉండదండి. నేను పాటింగ్ మిక్స్, లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ చేస్తాను. మన ప్రీవియస్ వీడియోలు చూస్తే నేను ఎలా చేస్తున్నా పాటింగ్ మిక్స్ అన్నది ఐడియా వస్తుంది. ఓకే, ఇంకా ఫస్ట్ నేను లోపలి తెంపుతున్నా. ఇంకా ఒక కొమ్మ అట్లే ఉంచిన. ఇప్పుడు ఇవైతే ఎన్ని వెళ్తాయో చూద్దాం. లోపలైతే మస్తుగా ఉన్నాయి. లోపల అయితే మొన్న ఒక 4 రోజుల కింద చూస్తే చిన్నగా ఉండే, కొన్నే తెంపుకున్నా. మళ్ళీ ఇలా మళ్ళీ చూసే వరకు మస్తు పెద్దగానే. ఇక ఇప్పుడు తెంపకపోతే మళ్ళీ అన్నీ పండు వండి చెట్టు అనేది అట్లనే అయిపోతుంది. అందుకని కాయలు కాగానే ఎప్పటికప్పుడు తెంపుకోవాలండి. ఈ ఒక్క కొమ్మ మిగిలిపోయింది, ఇది కూడా ఇప్పుడు కట్ చేస్తా. ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ చేస్తలేదండి ఇన్ని గనం, ఇది తీస్తా. ఓకే, మరి ఉంటానండి. ఇలాంటి సీడ్ కావాలంటే కూడా మన దగ్గర సేల్కున్నది, కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయండి.